ఇంకొంతమంది పేరెంట్స్ ఎట్లా అంటే, సార్ నేను వేరే ఇన్‌స్టిట్యూట్‌లో మా బాబు ఆల్రెడీ కోర్స్ చేసేసాడు సార్. సో, లైక్ ఇప్పుడు అయిపోయింది కోర్సు. అక్కడ వాడేం నేర్చుకోలేదు. ప్లేస్‌మెంట్ రాలేదు. సో, నేను మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చా. నాకు పలానా వాళ్ళు చెప్పారు. ఇక్కడ మా పిల్లలు చేశారు. బావుండింది. ప్లేస్‌మెంట్ వచ్చింది. నేర్పించారు వాళ్ళు అని చెప్పి. సో, నేను ఒకటే చెప్తానండి. సో, ఏ పేరెంట్ అయినా సరే యెస్. ఉపేందర్ సార్ కూడా చెప్పారు. సో, విశ్వ సార్ కూడా చెప్పారు. ఒక 4 ఇన్‌స్టిట్యూట్‌లు తిరగండి. నేను ఇనోమాటిక్స్‌కి ఒక్కటే రండి, లేకపోతే ఇంకొక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి, అదే డిసైడ్ అవ్వండి అని నేను అనను. మార్కెట్‌లో ఒక 4, 5 ఇన్‌స్టిట్యూట్స్ వెళ్ళండి. ప్రతి ఇన్‌స్టిట్యూట్‌లో మీరు ఒకటే క్వెషన్ అడగండి. ఫస్ట్ కరికులం. ఇనోమాటిక్స్ కరికులంని ప్రింట్ తీసుకొని వెళ్ళండి డైరెక్ట్‌గా. ఆ కరికులం ఇచ్చిన కరికులంని కంపేర్ చేసుకోండి. అన్ని స్కిల్ సెట్ కవర్ అవుతున్నాయా లేదా? సెకండ్ థింగ్ వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో ఎంతమంది స్టూడెంట్స్ ఏం అసైన్‌మెంట్స్, ఏం ప్రాజెక్ట్స్ పోస్ట్ చేస్తున్నారు. సో, ఇందాక సార్ చెప్పినట్టు ఇంటర్న్‌షిప్ గురించి 500-600 మెంబర్స్ ఉంటారు. సో, ఇంటర్న్‌షిప్ పక్కన పెట్టేస్తే ఆన్ గోయింగ్ స్టూడెంట్స్‌కి కూడా సో, మేము ఎవ్రీ మాడ్యూల్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ప్రాజెక్ట్ చేపిస్తాము. వాళ్ళు చేసిన ప్రాజెక్ట్‌ని లింక్డ్ఇన్‌లో, గిటబ్‌లో పోస్ట్ చేపిస్తాం. సో, మీరు ఇనోమాటిక్స్ అని సెర్చ్ చేసి పోస్ట్ మీద క్లిక్ చేస్తే లింక్డ్ఇన్‌లో మా స్టూడెంట్స్ ఖచ్చితంగా మీకు రోజుకొక 10, 15 ప్రాజెక్ట్స్, అసైన్‌మెంట్స్ పోస్ట్ చేస్తున్న వాళ్ళు కనబడతారు. ఇనోమాటిక్స్ స్టూడెంట్సే. ఆ ఇన్‌స్టిట్యూట్‌లో కూడా వాళ్ళ లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో స్టూడెంట్స్ పోస్ట్ చేస్తున్నారా చెక్ చేయండి.